హలో అండి అందరికీ. మొన్న మా ఆయన కోసం చికెన్ ఉప్మా చేసిన కదా, అది మస్తు టేస్ట్ వచ్చింది. అట్లనే ఈరోజు ఒక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చిన ఆరెంజ్ జ్యూస్తో చికెన్ కర్రీ. టేస్ట్ ఎట్లుంది అనేది వీడియో లాస్ట్లో చెప్తా, మొత్తం చూడండి వీడియో. ఫస్ట్ చికెన్ని నీట్గా కడిగి అందులో మసాలాలన్నీ కలిపి పెట్టుకోవాలి. గ్యాస్ పైన ఒక ముక్కుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఉడికించుకోవాలి. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆరెంజెస్ని మంచిగా ముక్కల్లాగా కట్ చేసుకొని అందులో నుంచి రసం తీసుకోవాలి. నేను 3 ఆరెంజెస్ తీసుకున్నా. చికెన్లో నుంచి వచ్చే వాటర్ అన్నీ మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఆరెంజ్ జ్యూస్ పోసుకోవాలి. ఈ ఆరెంజ్ జ్యూస్ మొత్తం ముక్కలకు పట్టి జ్యూస్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కల్యమాకు, మసాలాలు అలాంటివి ఏమీ వేయలేదు, ఎందుకంటే ఆరెంజ్ ఫ్లేవర్ తెలవాలని అవి ఏమీ వేయలేదు. ఫైనల్లీ కర్రీ రెడీ. నిజంగా చెప్తున్నా, సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి.